చేపల పులుసు గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ఖచ్చితంగా చెప్పాల్సిందేనండి. చేపల పులుసుకి అంత ప్రత్యేకత ఉంటుంది. రుచి కూడా అలాగే ఉంటుంది. అందులోనూ మనం చేయబోయే పండుగప్ప చేపల పులుసు అంటే అద్భుతంగా ఉంటుంది. ఇంక చేసే విధానానికొస్తే ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు. ఏ విధంగా చేసినా కూడా చేపల పులుసు ఆ రుచే వేరండి. ఇక నా పద్ధతిలో నేను చేసే విధానానికొస్తే చేప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిరకాయ చీలికలు, ఉప్పు, కారం, పసుపు, సరిపడినంత ఆయిలు, చింతపండు పులుసు పోసి మొత్తం ఇలా కలిపి పెట్టేస్తానండి. ఒక్క 10 నిమిషాల పాటు దీన్ని ఉడకనిస్తే ఇలా కుతకుతలాడుతూ ఉంటుంది. ఈ టైంలో మనం అల్లం చిన్నులపై పేస్ట్ వేసుకొని మరొక 10 నిమిషాల పాటు ఉడికించి ఇంకా దించుకునే ముందు కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే ఆ చేపల పులుసు అద్భుతంగా ఉంటుంది. అందులోనూ పండుగప్ప చేపల పులుసు అంటే మరి వేరే చెప్పాలా?